హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ యొక్క సీఎం ఎవరు, గవర్నర్ ఉంటే గవర్నర్, క్యాపిటల్, అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఒకవేళ అందులో ఉంటే ఆ స్టేట్ కనుక లేదా యూనియన్ టెరిటరీలో ఉంటే చూద్దాం మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా. సో అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో క్లియర్గా చూసుకుని మనకి ప్రెసెంట్ అయితే 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ మనం 28 స్టేట్స్ మనం ఫస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. చూడండి, మ్యాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు, బట్ ఒకసారి మ్యాప్లో కూడా మనం చూపిస్తే బాగుంటుందని క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రెసెంట్ సీఎం వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్ గారు, అండ్ క్యాపిటల్ ప్రస్తుతానికైతే మనం ఇంకా అమరావతి అనే అనుకోవచ్చండి, ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా మనకు అమరావతి ఉంది. ప్రజెంట్ అయితే క్యాపిటల్ ఇష్యూ అయితే నడుస్తుంది, 3 క్యాపిటల్స్ ఇష్యూ. సో ప్రస్తుతానికైతే మనం అమరావతి అనే అనుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఏమీ లేవండి. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే సీఎం వచ్చేసి కేసీఆర్ గారు, అంటే కె చంద్రశేఖరరావు గారు, అలాగే గవర్నర్ వచ్చేసి తమిళిసాయి సౌందరరాజన్ గారు, అలాగే క్యాపిటల్ హైదరాబాద్. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే మనకి రీసెంట్గా, వెరీ రీసెంట్గా కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్ అంటాం, సో యునెస్కో గుర్తించడం జరిగిందనమాట దీన్ని ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. రైట్, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా డీటెయిల్గా అసలు క్లియర్గా చూద్దాం. అసలు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు యునెస్కో ఏంటి, ఎందుకు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ప్రస్తుతానికైతే ఓన్లీ మనం నేమ్స్ మాత్రమే చూడడం జరుగుతుందండి ఈ వీడియోలో అయితే. ఓకే, సో క్లియర్గా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి మనకి తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ లేదా రామప్ప టెంపుల్ అయినా కూడా అనొచ్చు, యునెస్కో గుర్తించడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. రైట్, సో నెక్స్ట్ మనం చూసుకుంటే కర్ణాటక విషయానికి వస్తే చూసుకోండి, కర్ణాటక స్టేట్ ఎక్కడుందో క్లియర్గా చూడండి, మ్యాప్ని మాత్రం ప్రతిసారి ఐడెంటిఫై చేస్తూ ఉండండి. రైట్, సో సీఎం వచ్చేసి బసవరాజ్ బొమ్మాయి గారు, అలాగే గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్, అలాగే క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు అనమాట, బెంగళూరు. ఓకే, సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయండి కర్ణాటకలో. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి చూసుకోండి, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడు గుర్తించింది యునెస్కో కూడా క్లియర్గా ఇయర్తో పాటు ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో 1986లో గుర్తించడం జరిగింది అనమాట. అలాగే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ పట్టదకల్, ఇది 1987లోని మనకి ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించడం జరిగింది అనమాట. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి తమిళనాడు చూసుకోండి, ఫస్ట్ మనం సదరన్ స్టేట్స్ ని కవర్ చేయడం జరుగుతుంది. సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్ గారు, అండ్ గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్, అండ్ క్యాపిటల్ వచ్చేసి చెన్నై. తమిళనాడులో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనం చూసుకుంటే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ మహాబలిపురం, అలాగే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనమాట. ఓకే, ఈ మాన్యుమెంట్స్ అట్ మహాబలిపురం 1984 అండ్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ వచ్చేసి 1987 అండి. ఓకే, సో తమిళనాడు స్టేట్ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కేరళ, క్లియర్ చూసుకోండి కేరళ ఎక్కడ ఉందో. అండ్ సీఎం వచ్చేసి పినరాయి విజయన్, అండ్ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అండ్ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం అండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే గోవాలో చూసుకుంటే మనకి సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్ గారు, అండ్ గవర్నర్ వచ్చేసి శ్రీధరన్ పిల్లయ్ గారు, అండ్ క్యాపిటల్ వచ్చేసి పనాజీ. అండ్ గోవాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకోండి, చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, ఇవి వీటన్నిటినీ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 1986లో గుర్తించడం జరిగింది. చూసుకోండి గోవా ఎక్కడుంది మ్యాప్లో, ఇక్కడ ఉందండి. రైట్, ఇక్కడ ఉంది గోవా. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే మహారాష్ట్ర, సీఎం వచ్చేసి ఉద్ధవ్ థాకరే గారు, అండ్ గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారీ. అండ్ క్యాపిటల్స్ విషయానికి వస్తే మహారాష్ట్రకి మనకి క్యాపిటల్ వచ్చేసి ముంబై, అండ్ నాగ్పూర్ని వింటర్ క్యాపిటల్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకుంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, అలాగే ఛత్రపతి శివాజీ టర్మినస్, ఫార్మర్లీ దీన్ని విక్టోరియా టర్మినస్ అని కూడా అనేవారు, విక్టోరియన్ గోతిక్ అండ్ ఆర్ట్ డికో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై. ఓకే, సో మహారాష్ట్రలో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, 5 ఉన్నాయండి. ఓకే, సో చూసుకోండి మహారాష్ట్ర స్టేట్ ఎక్కడుందో మనకి మ్యాప్లో క్లియర్గా. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్, సీఎం వచ్చేసి భూపేష్ బఘేల్ గారు, అండ్ గవర్నర్ వచ్చేసి అనసూయ ఉయికే, అండ్ క్యాపిటల్ వచ్చేసి అటల్ నగర్, అంటే రాయ్పూర్నే అటల్ నగర్ అని నేమ్ మార్చారు. సో క్యాపిటల్ వచ్చేసి అటల్ నగర్ లేదా రాయ్పూర్ అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి ఛత్తీస్గఢ్ ఎక్కడుంది మన ఇండియన్ మ్యాప్లో.
రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఒడిశా సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి గణేషీ లాల్ అండ్ క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్ అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకుంటే ఒడిశాలోని సన్ టెంపుల్ కోనార్క్లో ఉంది, సన్ టెంపుల్ అనమాట. ఓకే, సో చూడండి ఒడిశా ఎక్కడ ఉందో స్ట్రేట్ క్లియర్గా. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ గవర్నర్ వచ్చేసి మంగూబాయ్ ఛాగన్బాయ్ పటేల్ గారు, అలాగే క్యాపిటల్ వచ్చేసి భోపాల్ అనమాట. మధ్యప్రదేశ్లో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనం చూసుకుంటే ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అట్ సాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ బింబెట్కా. ఓకే, సో క్లియర్గా చూసుకోండి మధ్యప్రదేశ్ మ్యాప్లో ఎక్కడుందో. రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గుజరాత్ సీఎం వచ్చేసి విజయ్ బాయ్ ఆర్ రూపానీ, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్వ్రత్, అలాగే క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్ అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనం చూసుకుంటే గుజరాత్లో చంపనీర్ పవగాద్ ఆర్కియలాజికల్ పార్క్, ఓకే, రాణికి వావ్ ద క్వీన్ స్టెప్వెల్ అంటారు అట్ పతాన్ గుజరాత్, హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ ధోలవీరా ఏ హరప్పన్ సిటీ. క్లియర్గా చూసుకోండి, ఇది కూడా రీసెంట్గానే మనకి ఇప్పుడు తెలంగాణతో పాటు రామప్ప టెంపుల్తో పాటు దీన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించడం జరిగిందనమాట. ఓకే, ధోలవీరా ఏ హరప్పన్ సిటీ. ఓకే, సో చూసుకోండి గుజరాత్ మ్యాప్లో ఎక్కడ కనిపిస్తుందో మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే జార్ఖండ్ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి రమేష్ బాయిస్ గారు అండ్ క్యాపిటల్ వచ్చేసి రాంచీ అనమాట. ఓకే, జార్ఖండ్ స్టేట్ మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ గారు, గవర్నర్ వచ్చేసి జగదీప్ ధన్కర్ అండ్ క్యాపిటల్ వచ్చేసి కోల్కతా అనమాట. వెస్ట్ బెంగాల్ చూడండి క్లియర్గా. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే సందర్బన్స్ నేషనల్ పార్క్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట వెస్ట్ బెంగాల్లో. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే బీహార్ సీఎం వచ్చేసి నితీష్ కుమార్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి ఫాగు చౌహాన్ అండ్ క్యాపిటల్ వచ్చేసి పాట్నా అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి బీహార్లో ఏమున్నాయని చూస్తే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధ్ గయా అండ్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలందా మహావీరా అట్ నలందా బీహార్. ఓకే, సో రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే మనకి బీహార్లో కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, బీహార్ కూడా ఒకసారి చూడండి మ్యాప్లో. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాజస్థాన్ సీఎం వచ్చేసి అశోక్ గెహ్లాట్, గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా అండ్ క్యాపిటల్ వచ్చేసి జైపూర్ అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకుంటే మనకి కియోలాడియో నేషనల్ పార్క్, అలాగే ద జంతర్ మంతర్, అలాగే హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ జైపూర్ సిటీ. సో ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ఒక 4 ఉన్నాయి రాజస్థాన్లో అయితే, మ్యాప్లో చూడొచ్చు మీరు రాజస్థాన్ని. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మ్యాప్లో చూడండి ఉత్తరప్రదేశ్ని. అండ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, క్యాపిటల్ వచ్చేసి లక్నో అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ అండ్ ఫతేపూర్ సిక్రీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిక్కిం క్లియర్గా చూసుకోండి మ్యాప్లో, చాలా చిన్నది సిక్కిం. రైట్, ఇక్కడ కనిపిస్తుంది మనకి సిక్కిం. ఫైన్. సో సిక్కిం సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇతనే పిఎస్ గోలే కింద మనం చెప్పుకుంటాం. అలాగే గవర్నర్ వచ్చేసి గంగా ప్రసాద్ గారు అండ్ క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టాక్ అనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సిక్కింలో ఏమున్నాయంటే కాంచనజుంగా నేషనల్ పార్క్ ఉందండి. రైట్. ఓకే, 2016లో దీన్ని గుర్తించడం జరిగిందనమాట యునెస్కో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ క్లియర్గా చూసుకుంటే మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్. రైట్, సీఎం వచ్చేసి పేమా ఖాండు గారు అండ్ గవర్నర్ వచ్చేసి బిడి మిశ్రా గారు అండ్ క్యాపిటల్ వచ్చేసి ఇటానగర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అస్సాం చూడండి మ్యాప్లో, అస్సాం ఎక్కడుందో. అండ్ సీఎం వచ్చేసి హిమాంతా బిశ్వా శర్మ గారు అండ్ గవర్నర్ జగదీష్ ముఖి, క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అస్సాంలో ఏమున్నాయంటే కజిరంగా నేషనల్ పార్క్, అలాగే మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే నాగాలాండ్ సీఎం వచ్చేసి నెఫ్యూ రియో, గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు అండ్ క్యాపిటల్ వచ్చేసి కోహిమా అండి. క్లియర్గా చూసుకోండి, నాగాలాండ్ కూడా చాలా చిన్నది, సార్ బాగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు మ్యాప్లో. సో నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ చూడండి మ్యాప్లో, సీఎం వచ్చేసి కాన్రాడ్ కోంకల్ సాంగ్మా, గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్ గారు, క్యాపిటల్ వచ్చేసి షిల్లాంగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ సీఎం వచ్చేసి ఎన్ బిరేన్ సింగ్, గవర్నర్ వచ్చేసి నజ్మా హెప్టుల్లా అండ్ క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్ అనమాట. సో ఈ స్టేట్స్లో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏమీ లేవండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే త్రిపుర సీఎం వచ్చేసి బిప్లాబ్ కుమార్ దెబ్, అలాగే గవర్నర్ వచ్చేసి సత్యడియో నారాయణ్ ఆర్య అండ్ క్యాపిటల్ వచ్చేసి అగర్తల అండి, త్రిపుర అగర్తల. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం సీఎం వచ్చేసి జోరం థంగా అండ్
గవర్నర్ వచ్చేసి కంబంపాటి హరిబాబు గారు, అలాగే క్యాపిటల్ వచ్చేసి ఐజావాల్ అండి, ఐజాల్. ఓకే, సో క్లియర్గా చూడండి మనకి ఎక్కడ మిజోరాం కనిపిస్తుందో మ్యాప్లో, రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే హర్యానా చూడండి మ్యాప్లో. ఓకే, మనోహర్ లాల్ గారు సీఎం అండ్ బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ అండ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్ అండి. ఓకే, అలాగే పంజాబ్ కూడా క్యాపిటల్ చండీగఢే, క్లియర్గా చూసుకోండి. అండ్ అమరీందర్ సింగ్ గారు సీఎం అండ్ గవర్నర్ వచ్చేసి విపి సింగ్ బద్నోరి. ఓకే, సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ మనం చూసుకుంటే మ్యాప్లో చూడండి, సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి, అలాగే గవర్నర్ వచ్చేసి బేబీ రాణి మౌర్య అండ్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్ అండ్ గైర్ సైన్ కూడా సమ్మర్లో క్యాపిటల్ అనమాట. ఓకే, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ ఏంటండి ఉత్తరాఖండ్లోని ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, సీఎం వచ్చేసి జైరామ్ ఠాకూర్ గారు అండ్ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, క్యాపిటల్ వచ్చేసి షిమ్లా సమ్మర్ క్యాపిటల్, ధర్మశాల వింటర్ క్యాపిటల్ అనమాట. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా మనకి హిమాచల్ ప్రదేశ్లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఓకే స్టేట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, 28 స్టేట్స్. సో ఇప్పుడు మనం 8 యూనియన్ టెరిటరీస్ మనం చూడడం జరుగుతుంది. సో 8 యూనియన్ టెరిటరీస్లో ఫస్ట్ మనం చెప్పుకునేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో లెఫ్టినెంట్ మనకి ఒక విషయం ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్కి ఎప్పుడు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, కొన్నిటికి సీఎం కూడా ఉన్నారనమాట. ఓకే, అలాగే అడ్మినిస్ట్రేటర్ అని కూడా అనొచ్చు. సో లెఫ్టినెంట్ గవర్నర్ అని ఉంటారు లేదా అడ్మినిస్ట్రేటర్ అని ఉంటారు. కొన్ని యూనియన్ టెరిటరీస్కి సీఎం కూడా ఉన్నారనమాట, చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఓకే, సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉండడం జరిగింది, డికే జోషి గారు అండ్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్ అండి. ఓకే, అలాగే చండీగఢ్ క్లియర్ చూసుకోండి, ఇక్కడ ఉంది చండీగఢ్. ఓకే, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు విపి సింగ్ బడ్నోరి అండ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. ఓకే, క్యాపిటల్ చండీగఢ్. సో దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డియు ఈ రెండింటిని కలిపేయడం జరిగింది. సో దీని అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ప్రాఫుల్ పటేల్ అండ్ క్యాపిటల్ వచ్చేసి దమన్ అండి. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ రెండు కలిపితేనే మనకి మొత్తం దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ అండ్ డియు ఈ రెండు అండి. ఓకే, క్లియర్గా చూడొచ్చు మ్యాప్లో, మీరు రౌండ్స్ కూడా చేస్తున్నాయి, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఢిల్లీ వచ్చేసి చూసుకోండి ఎక్కడ ఉందో మనకి అందరికీ తెలిసిందే. సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి అనిల్ బైజల్, అలాగే క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీనే. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా మనకి ఢిల్లీలో కనిపిస్తున్నాయి, హ్యూమయూన్స్ టోంబ్, అలాగే కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్, అలాగే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అండి. సో ఈ మూడు కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఢిల్లీలో ఉండడం జరిగిందనమాట, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మనకు తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంతకు ముందు ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండింటి కింద విభజించడం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ కింద. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటే మనోజ్ సిన్హా, అలాగే క్యాపిటల్ వచ్చేసి జమ్మూ అనమాట, వింటర్ క్యాపిటల్. శ్రీనగర్ వచ్చేసి సమ్మర్ క్యాపిటల్ అనమాట. ఓకే, ఒకసారి క్లియర్గా ఇప్పుడు ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి లక్షద్వీప్, అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ప్రఫుల్ పటేల్, అలాగే క్యాపిటల్ వచ్చేసి కావరట్టి. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా లక్షద్వీప్ ఎక్కడ కనిపిస్తుందో. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే పుదుచేరి చూసుకోండి, ఈ నాలుగు ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ 4 ప్లేసెస్ కలిపితే మనకి పుదుచేరి అవుతుంది అనమాట. ఓకే, చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎన్ రంగస్వామి గారు. చూసుకోండి, పుదుచేరికి మనకి చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అలాగే ఢిల్లీకి కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఈ 2 యూనియన్ టెరిటరీస్కి మాత్రమే చీఫ్ మినిస్టర్స్ ఉన్నారనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి తమిళసాయి సౌందరరాజన్, అలాగే క్యాపిటల్ వచ్చేసి పాండిచేరి అండి. ఓకే, క్లియర్గా చూసుకోండి మ్యాప్లోని 4 ప్లేసెస్లోని. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే లడక్ కూడా మనకు కొత్తగా ఫామ్ అయింది, అంటే చాలా అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారండి లడక్కి, ఎవరు రాధాకృష్ణ మాథుర్ గారు, అలాగే క్యాపిటల్ వచ్చేసి లే అండ్ కార్గిల్, 2 కూడా క్యాపిటల్స్ అనమాట. ఓకే, సో చూసుకోండి ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ ఇది పొలిటికల్ మ్యాప్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడక్ యొక్క పొలిటికల్ మ్యాప్ అనమాట. ఓకే, సో ఓకే గైస్, మనం ఈ వీడియోలో అయితే గవర్నర్ చూసాం, సీఎం చూసాం, అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మాత్రం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.